ఖమ్మం కాంగ్రెస్ లో చేరికలపై దుమారం రేగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్ నాయకులే కారణమని ఆరోపించారు. అటు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఇల్లు ఇచ్చిన బొడ్డే లేదు. జగన్మోహన్ రావు మా అన్న, జగన్మోహన్ రావు మా సొత్తు. వాడు పెద్ద కిలాడే, వాడు పెద్ద దొంగ. ఖమ్మం కాంగ్రెస్ లో చేరికలపై దుమారం రేగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చేరికలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు విషయాన్ని తెలుసుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. దాదాపు 300 మంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మండలానికి సంబంధించినటువంటి నేతలు ముందుగానే క్యాంపు కార్యాలయానికి చేరుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలో బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవద్దంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి రామదాస్ నాయక్ ఓటమికి బీఆర్ఎస్ నాయకులంతా కూడా పనిచేశారు. తీవ్రంగా పనిచేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం సబబు కాదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు దళిత బంధు అయితేంది, ఇతర అనేక బీసీ బంధులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అయితేంది ప్రజల దగ్గర వసూళ్లు చేశారు. డబ్బులు వసూలు చేసి పెద్ద ఎత్తున కూడా దండుకున్నారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారందరి మీద పోలీసులను ఉపయోగించి కూడా తప్పుడు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ద్వారా నష్టమే తప్ప లాభం లేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం సూచన మేరకే వీరందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటున్నామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని చేర్చుకోవడం ద్వారా మేమంతా కూడా వ్యతిరేకిస్తాము, పార్టీని వదిలి వెళ్లిపోవడానికి కూడా తమంతా కూడా సిద్ధమంటూ కాంగ్రెస్ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ విషయం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ క్యాంపు కార్యాలయంలో లేరు. ఆయన మరొక గ్రామంలో కూడా పార్టీలో చేరికల కోసం వెళ్లారు. కొద్దిసేపట్లో ఆయన కార్యాలయానికి వస్తున్నటువంటి క్రమంలోనే నినాదాలు చేయడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. పార్టీలో చేరదలుచుకున్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ నేతల ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొణిజర్ల మండలానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా వెనుక తిరిగి వెళ్లిపోయినటువంటి సందర్భం. అయితే జిల్లాలో పూర్తి స్థాయిలో ఇదే వాతావరణం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి నేతలందరినీ కూడా వీళ్ళంతా కూడా అడ్డుకుంటున్నారు. చేరికలకు సంబంధించి తమ అభిప్రాయాలు, తమ సలహాలు, సూచనలు లేకుండా ఎలా చేర్చుకుంటారని కింది స్థాయి నేతలంతా కూడా ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా ఈ తరహా ఘటనలే చోటు చేసుకుంది. అటు సత్తుపల్లిలో కూడా ఇదే తరహా ఘటన, పాలేరు నియోజకవర్గం, అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు వీళ్ళంతా సహకారం కావాలి, ఎవరిచ్చినా కూడా పార్టీలో చేర్చుకోవాలన్న ఒక ఆదేశం అయితే రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలోనే మేము పార్టీలో జాయినింగ్స్ చేసుకుంటున్నాం అనేది అటు ఎమ్మెల్యే వర్షన్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ప్రస్తుతానికి పారాషూట్ నేతలంతా కూడా ఎన్నికల తర్వాతకి మళ్ళీ ఎవరు కనిపించరు. అభ్యర్థి ఎన్నిక కోసం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మనం చేర్చుకుంటే తర్వాతకి పూర్తి స్థాయిలో పార్టీకి అయితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నేతలకు గుర్తించకుండా మళ్ళీ నామినేటెడ్ పదవులు వస్తే మళ్ళీ పారాషూట్ నేతలకే అవకాశాలు ఇస్తారు కనుక తమకు అన్యాయం జరుగుతుందనేది కాంగ్రెస్ నేతలు
చెప్తున్నటువంటి మాట సందీప్. రాకేష్, అంటే ఈ చేరికల అంశం లోక్సభ ఎన్నికల ముందు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వెంట ఉన్నారు. అభ్యర్థి గెలుపు కూడా లాంఛనం అని ప్రకటించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పారాషూట్ నేతలను ప్రోత్సహించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే జరుగుతుంది అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లాభం కంటే కూడా నష్టం అనేది ఎక్కువగా ఉన్నది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి నేతలు చాలా మంది కాంగ్రెస్ నాయకుల మీద అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులను ఉపయోగించుకొని కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా కూడా వీళ్ళని అణిచివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం ద్వారా మళ్ళీ వాళ్ళదే పై చేయి అవుతుంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులు కానీ ఇతర పార్టీ పదవులు వచ్చినటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళకే పై చేయి అవుతుంది కనుక వాళ్ళందరి రాకనైతే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళంతా ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి కూడా నామా నాగేశ్వరరావు కొంత గట్టిగానే పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత తాము అక్కడికి వెళ్తే తమకు ఉన్నటువంటి ఆ కేసులు అయితే ఇతర అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతో నేతలు వెళ్తున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం వీళ్ళంతా పని చేయని ఉద్దేశంతో పోతున్నారు అనేది ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు చెబుతున్నటువంటి మాట. అభ్యర్థి గెలుపు అంశానికి సంబంధించి ఈ నేతలు వచ్చినంత మాత్రాన ఎలాంటి ప్రభావం ఉండదు. ఆల్రెడీ అభ్యర్థి గెలుపు కొంత లాంఛనమైనటువంటి తరుణంలో ఇప్పుడు చేరికలు చేర్చుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రాకేష్. 5 లక్షలు తీసుకొచ్చారనే వాడిని ఆపి ఆయన 10 లక్షలు కొనియాల మండలం వైరా మండలం నుంచి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వారందరినీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సమాచారం తెలుసుకుని ఈ రోజు వైరా కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కార్యకర్తల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఆ రోజు ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తూ ఉంటే గ్రామాల్లో చీరలను తగలబెట్టి గ్రామాల్లోకి రాకుండా ఆ రోజు అడ్డుకున్న నాయకుల్ని ఏదైతే అధికారం కోసం గత 3 సార్లు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసి ఎప్పుడైతే వాడు ఓడిపోతారో తెల్లారే మళ్ళా భజన చేయడానికి అధికారంలో ఉన్న పార్టీలోకి వచ్చి ఈ యొక్క అధికారాన్ని అనుభవించడానికి వారు చేసే కుట్రల కుతంత్రాలను గ్రామాల్లో విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు. కొంతమంది బ్రోకర్ల ద్వారా వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈరోజు బలిదానాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి అధికారం కోసం పరితపించే ఎదవల్ని కాంగ్రెస్ పార్టీలు చేసుకోవద్దని గౌరవ వైరా శాసనసభ్యులకి తెలియజేయడానికి ఈరోజు వైరా క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. జై కాంగ్రెస్. కొనియాల మండలం వైరా మండలం నుంచి ఆ రోజు అంటే